ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మొదటిగా దేవుని మాటలు ధ్యానించుటకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున పామ్ సండే శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక సంవత్సరం ప్రభు సన్నిధిని చేరి ఈ రీతిగా మనం దేవుని నామాన్ని ఘనపరుస్తూ అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య ఘనుడైన ప్రభును స్తుతించి ఆరాధిస్తూ ఆయన నామమును జయ నినాదాలతో ఊరు వాడ ప్రకటించటానికి ప్రభు ఇచ్చిన ఇటు మహదవకాశమును బట్టి దేవునికి వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయ కాలంలో మార్కు శుభవార్త 11వ అధ్యాయము మొదటి 3 వచనాలలో వ్రాయబడిన దేవుని మాటలు చదువుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, నా ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. 3వ వచనం, ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ఇక్కడ 3వ వచనంలో మనం ఈ గంభీరమైన మాట చూస్తూ ఉన్నాం. అది ప్రభువునకు కావలసి ఉన్నది. ద లార్డ్ నీడ్స్ ఇట్. అది ప్రభువునకు కావలసి ఉన్నది. ఇక్కడ చెప్పబడుతూ ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యెరూషలేము జయ ప్రవేశ కార్యక్రమం. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్తల చేత ప్రవచించబడిన సంఘటన. దాని నెరవేర్పుగా ఈ కార్యము జరుగుతూ ఉంది అని మనం మొదటిగా గుర్తించాలి. రెండవదిగా చూసినట్లయితే ఈ గాడిద ప్రభువైన యేసుక్రీస్తు వారు మెస్సియాగా గాడిదపై యెరూషలేము జయప్రవేశము చేయుట, తద్వారా ప్రవచనము నెరవేర్చబడుతూ ఉంది. మూడవదిగా మనం గమనించినట్లయితే గాడిద శాంతికి, వినయమునకు, దాస్యమునకు సూచనగా కనిపిస్తూ ఉంది. ఎట్ అన్ అవుట్ సెట్ ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత 3వ వచనంలో ప్రభువారు సెలవిచ్చినట్లు అది ప్రభువునకు కావలసి ఉన్న గాడిద. ఈ గాడిదను మనము మానవునికి సాదృశ్యంగా చూస్తూ ఉన్నాం. ఈ గాడిద 7 స్థితులలో కనిపిస్తూ ఉంటుంది, 7 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. మానవుని జీవితం కూడా 7 రకాలుగా, 7 విధాలుగా మనము చూస్తూ ఉంటాం. గాడిదలో మనం చూసే ముఖ్యమైన ఈ 7 విషయాలు ఏమిటి అని గమనిస్తే,
లేవియ కాండము 11వ అధ్యాయంలో దేవాది దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు చాలా స్పష్టంగా తెలియచేశారు. డెక్కలు చీలని జంతువు, నెమరు వేయని జంతువు, అది భోజనమునకు అనర్హత కలిగి ఉంది, దానిని తినకూడదు. దాన్ని ఏమన్నారు అని అంటే అపవిత్రమైన జంతువు. ఆ జాబితాలో ప్రధానంగా గాడిద కనిపిస్తూ ఉంది. డెక్కలు చీలనిది, రెండవదిగా నెమరు వేయనిది, అది పూర్తిగా అపవిత్రమైన జంతువు. కొన్ని జంతువులు ఉన్నాయి, డెక్కలు చీలి ఉంటాయి కానీ నెమరు వేయవు. మరికొన్ని జంతువులు ఉన్నాయి, నెమరు వేస్తాయి కానీ డెక్కలు చీలి ఉండవు. అది ఏ రకంగా ఉన్నా అది అపవిత్రమైన జంతువు. కానీ గాడి దగ్గరకు వచ్చినప్పుడు ఇది సంపూర్ణముగా అపవిత్రమైన జంతువుగా కనిపిస్తూ ఉంది. దైవ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రోమిలికు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపంలోనే ఉన్నారు, అందరూ అపవిత్రమైన వారుగానే ఉన్నారు. కాబట్టి ఈ సమస్త మానవాళి ఒక గాడిదను పోలి ఉంటుంది. మొట్టమొదటిగా మనం గమనిస్తూ ఉన్నాం, గాడిద యొక్క 7 స్థితులలో మొదటి స్థితి అది అపవిత్రమైన జంతువు. మానవుడు పాపముల చేత నింపబడిన వాడు, అపవిత్రుడు. తరువాత రెండవదిగా మనం చూసినప్పుడు గాడిద యొక్క నివాసము. యోబు గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనంలో 5, 6 వచనాలలో అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని. గాడిద యొక్క నివాస స్థలము, దాని నివాసము ప్రజల మధ్య ఉండేది కాదు, పచ్చని బయళ్లలో ఉండేది కాదు, అడవి పర్రలలో ఉంటుంది. అది ఉప్పు పర్రను నివాస స్థలముగా ఉంచుకుంటుంది. దానికి అరణ్యమే ఇల్లు. అది ఎడారి బ్రతుకును కలిగి ఉంటుంది. అంటే మానవుడు దేవుని వాక్యముతో నింపబడిన సన్నిధి కంటే కూడా పాప భూయిష్టమైన లోకముతో జీవించటానికి ఇష్టపడువాడు. గాడిద స్వభావం కలిగిన వాడు కనుక లోకానుసారంగా జీవించుటకే ఇష్టపడతాడు. దేవుని సన్నిధిలో గడపటానికి ఇష్టత చూపని వాడు అడవి గాడిదను పోలి ఉంటాడు. ఇది రెండవ స్థితి. మూడవదిగా చూసినట్లయితే మార్కు శుభవార్త 11:2లో మనం చూసాం, ఇది ప్రభువు కోరుకొనినది కనుక సాధువు చేయబడినది ఈ గాడిద. ఇదే యోబు గ్రంథము 39వ అధ్యాయంలో మనము 7వ వచనంలో చూస్తాం, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును,
తోలు వాని కేకలను అది వినదు. అంటే లోబడదు, మాట వినదు, దానిని క్రమపరచటం కష్టం. మానవుడు కూడా మాటి మాటికి దేవుని మార్గం నుండి తొలగిపోతూ లోబడనల్లని స్వభావం కలిగిన వాడై ఉంటూ ఉన్నాడు. ప్రభు నొద్దకు వచ్చినప్పుడు ప్రభు కోరుకున్న ప్రకారము ఉన్నట్లయితే ఆ వ్యక్తి సాధువుగా చేయబడతాడు, వినయ విధేయతలు కలిగిన వాడుగా ఉంటాడు. ఆ తర్వాత 4వ స్థితిని, గాడిద యొక్క స్థితిని మనం చూసినప్పుడు అది పర్వత పంక్తిలో మేయునది. యోబు గ్రంథం 39వ అధ్యాయము 8వ వచనంలో పర్వతంలో పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదకు కొనును. పర్వతాల పైన ఏముంటదండి? అంత పచ్చదనం పెద్దగా కనిపించదు, ఎండిపోయిన స్థితి. ఆ ఎండిపోయిన రాళ్లను నాకుతూ ఉంటుంది, అక్కడ కొట్టుకు వచ్చే కాగితాలను నవ్వులుతూ ఉంటుంది. అది పచ్చదనంకు దూరంగా చేయబడుతూ ఉంది. పాపి అయిన మానవుడు పాప భూయిష్టమైన ఈ లోకంలో అపవిత్ర కార్యాలనే తన జీవితానికి ఆలంబనగా చేసుకొని అందులోనే ఆనందిస్తూ ఉంటాడు. దేవుని వాక్యములో కొనసాగుటకు, దేవుని వాక్యము చేత నింపబడుటకు ఇష్టత చూపని వాడు. ఆ తరువాత 5వదిగా మనం చూసినట్లయితే ఈ గాడిద కట్టబడిన స్థితిలో ఉన్నది. ఏం కట్లండి? సాతాను యొక్క బంధకాల చేత కట్టబడి ఉన్న స్థితి. పాపపు కట్లు, రోగపు కట్లు, దయ్యపు కట్లు, అనుమానపు కట్లు, దురలవాట్లనే కట్లు, మరణపు కట్లు. ఇవి మానవుడు తనకు తానుగా విడిపించుకొని బయటకు రాగలిగిన కట్లు కాదు. ఎవరన్నా ఒకరు విడిపించాలి. ఆ విడిపించువాడే ప్రభు అయిన యేసు క్రీస్తు. కట్టబడిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను ప్రభు విడిపించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత 6వదిగా మనం చూసినట్లయితే ఈ గాడిద యొక్క స్థితి ఎలా ఉందండి? ఎక్కడుంది అని అంటే 2 దారులు కలయి చోట్ల కట్టబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు దూత అంటూ ఉన్నాడు, నీవు ఉంటే చల్లగానైనను ఉండుము, లేదా వెచ్చగానైనను ఉండుము. నిలువెచ్చని స్థితిలో నీ ఉన్న ఎడల నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయుదును. అంటే మనము ఉంటే పూర్తిగా భక్తన్నా కలిగి ఉండాలి, విశ్వాసంలో జీవించాలి, లేదా లోకానుసారంగా జీవించాలి. అటు ఇటు కూడా ఉంటాను అని అంటే ప్రభు నోటి నుండి ఉమ్మివేయబడే స్థితికి మనం వస్తున్నాం. ఆయన అనుగ్రహించిన జీవము మన నుండి తీసివేయబడే పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఏదైనా ఒక ప్రక్కన ఉండాలి, ఏదైనా ఒక విధానంలో జీవించాలి, ఏదైనా ఒక మార్గంలో ఉండాలి. విశాల మార్గంలోనూ ఇరుకు మార్గంలోనూ ఉండటం సాధ్యపడదు. అందుకే ఆదికాండము 49వ అధ్యాయం 14వ వచనములో ఇస్సాకారుని గూర్చి భక్తుడైన యాకోబు ప్రవచనాత్మకంగా అంటాడు, ఇస్సాకారు 2 దొడ్ల మధ్య
కట్టబడి ఉన్న గార్ధభవము. కాబట్టి రెండిటి మధ్య ఉండకూడదు. డోలాయమాన పరిస్థితిలో ఉండకూడదు. అచంచలమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం కలిగిన వారమై ప్రభుని హత్తుకొని జీవించు వారంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. చివరిగా మనం చూసినట్లయితే నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనంలో దేవుని లేఖనంలో చూస్తాం, ఇశ్రాయేలీల జంతువులన్నిటిలో ప్రతి తొలిచూలు బిడ్డ దేవునికి ప్రతిష్ఠించబడినది. కానీ గాడిద పిల్లను ప్రతిష్ఠించలేదు. గాడిదకు కలిగిన తొలిచూలు పిల్లకు బదులుగా గొర్రెను, మేకను, పొట్టేలును సమర్పించాలి. తర్వాత దానిలో 5వ వంతును దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఒకవేళ అదేది లేదా, ఈ తొలిచూలుగా పుట్టినటువంటి ఆ పిల్లను మెడ విరిచి చంపివేయండి అన్నాడు. అది గాడిద పిల్ల యొక్క పరిస్థితి, గాడిద యొక్క పరిస్థితి, మరణకరమైన పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ 7 స్థితులు గాడిదలో మనం చూస్తాం. ప్రభు అంటారు, అది ప్రభునకు కావలసి ఉంది, దానిని విప్పి తోలుకుని రండి. మనలో ఏ అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా ప్రభు అంటున్నారు, నీ బంధకాల నుండి నా యొద్దకు రా, నన్ను హత్తుకో, నా మాట విను, నాకు లోబడు, నీవు సాధు చేయబడు, దీన స్థితిని కలిగి ఉండు, అప్పుడు నిన్ను నేను గొప్ప చేస్తానంటూ ప్రభు. ఎందుకు ప్రభు కావాలి? ప్రభు చేత హెచ్చింపబడుటకు, ప్రభు చేత ఘనపరచబడుటకు, లోకంలో దేవుని నామమును మహిమపరచుటకు ప్రభుకు నీవు నేను అవసరమై ఉన్నాం. ద లార్డ్ నీడ్స్ ఇట్. ప్రార్థించదాం, ప్రభు తెరిచేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. పాప భూయిష్టమైన ఈ లోకంలో పాపము చేత నింపబడి ఉన్న మా బ్రతుకులు, అపవాది బంధకాలలో మ్రగ్గిపోతున్న మా బ్రతుకులు అయ్యా, ఎవరు విడిపించలేని దయనీయ స్థితిలో, దుర్భర పరిస్థితిలో ఉంటున్న మా బ్రతుకులను చూచి మమ్మల్ని విడిపించుటకు పరమును వీడి భూలోకమునకు అరుదించిన మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. మీరు పిలుస్తూ ఉన్నారు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, బూదిగంత నివాసులరా నా యొద్దకు రండి అంటున్నాం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి అంటున్నాం. మీరు పిలిచినప్పుడు అవును, మేము నీ చెంత చేరి, నీ మాట విని, నీ మాటకు లోబడి అయ్యా నిన్ను మా జీవితాల్లోనికి స్వీకరించి, అంగీకరించి, మా ప్రభువుగా, మా రాజుగా, మా దేవుడిగా నిన్ను మేము అంగీకరించినప్పుడు మమ్మల్ని విడిపించే దేవుడు అయి ఉన్నావు. స్తోత్రాలు. నీ కృపలో నడిపించు దేవుడు అయి ఉన్నావు. స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ఈ నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరూ నీకు లోబడిన వారై, నిన్ను గణపరచువారై, నీ చేత గణపరచుబడే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మీరు కోరుకున్న గాడిదగా నేను మేమందరం ఉండటానికి, కట్లు విప్పబడిన గాడిదలుగా నిన్ను గణపరచటానికి సహాయం చేసి నడిపించమని, మీరే మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామములో
ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన మాటలు వింటూ ఆయన కొరకు విప్పబడిన గాడిదలుగా, ప్రభు కోరుకున్న గాడిదగా జీవించటకు ఇష్టపడే ప్రతి బిడ్డ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.